హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూబ్లీ హిల్స్ లో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందుకోసం 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. అయితే ఇక జూబ్లీ హిల్స్ లో పోలింగ్ శాతం కీలకంగా మారనుంది. 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇక ఈసారి మందకోడిగా ఓటింగ్ సాగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. మరో 2 గంటల సమయం ఉండటంతో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్న సిచ్యువేషన్. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటింగ్ సరళి సాగుతోంది. పోలింగ్ ఈసారి 60 నుంచి 70% మధ్య అవకాశం ఉంది అని అభ్యర్థులు ఆశపడుతున్నప్పటికీ పోలింగ్ మాత్రం మందకొడిగా సాగుతోంది. దీంతో అభ్యర్థుల్లో గుబులు కనిపిస్తోంది. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నా కూడా ఉదయం నుంచి పోలింగ్ స్లోగా జరుగుతోంది. ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. అరౌండ్ 4 గంటల 4 నిమిషాలు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ అలాగే ఉంది. 2023లో చూసుకుంటే 47.58% పరిమితమైంది పోలింగ్. మరి ఈసారి అయినా అర్బన్ ఓటర్లు బద్దకాన్ని వదిలి ఓటేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. తీర్పు చెప్పకపోతే పూర్తి ప్రజాభిప్రాయం ఎలా అని ప్రతిబింబిస్తోంది. అలాగే ఓటు వేయకపోతే పాలకులను ప్రశ్నించే హక్కు ఉంటుందా? ఓటర్లంతా బూతులకు తరలి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు మరోవైపు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక షేక్పేట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. మార్నింగ్ నుంచి కూడా పోలింగ్ అనేది మందకోడిగానే జరిగింది. ఇప్పుడు అరౌండ్ మనకి ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలింగ్ ఎలా జరుగుతుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి హారిక. ప్రస్తుతం షేక్పేట్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము. దాదాపు ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర దాదాపు 5 బూతులు ఉన్నాయి. ఈ 5 బూత్లో అంటే దాదాపు 40% వరకే ఇక్కడ పోలింగ్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. అంటే దాదాపు ఇక్కడ అంటే మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే 139 పోలింగ్ స్టేషన్లలో 400కు పైగా ఇక్కడ బూతులు ఉన్నాయి. ఈ బూత్లలో అసలు ఎంతవరకు ఓటింగ్ శాతం పెరిగింది అని అంటే మాత్రం దాదాపు 40% జరిగింది అని చెప్పేసి ఇప్పటికైతే మనకు ఎన్నికల అధికారి నుంచి మనకు వస్తున్న సమాచారం. అంటే ఇక్కడ అసలు నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏం ఆశిస్తున్నారు, మరి ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు ఓటింగ్ వేయకపోతే ఏంటి పరిస్థితి అన్నది మాత్రం ఇంకా అసలు ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. 2023 శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాం. 47% మాత్రమే ఇక్కడ పోలింగ్ జరిగింది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు 60% లేదా ఇంకా 70% వరకు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులతో పాటు పార్టీ అధినేతలు అలాగే ప్రజలు కూడా మోస్ట్లీ అనుకున్నారు. ఈవెన్ మనం కూడా అనలైజ్ చేసింది అదే. దాదాపు 70% వరకు ఇక్కడ పోలింగ్ జరుగుతుంది అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దాదాపు ఇక్కడ చూస్తే 4:10 నిమిషాలు అవుతుంది. ఇంతవరకు ఇక్కడ పోలింగ్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 40% మాత్రమే జరిగింది. మరి ఇంకా ఇంకొక 20% అయినా జరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం
ఇంకా ముందు ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఇప్పటికే మనం చూస్తున్నాము, మార్నింగ్ నుంచి చూసుకున్నా మందకోడిగానే జరుగుతుంది. ఒక పక్క ప్రజలు మరి బయటకు వచ్చి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఇంకొంత ముందుకెళ్ళి మాట్లాడుకుంటే మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరు అని అంటే మాత్రం డైలీ వేజెస్ వర్కర్స్ ఉంటారు, బస్తీవాసులు ఉంటారు, అలాగే ఇటు సినీ కార్మికులు ఉంటారు, అలాగే సాఫ్ట్వేర్స్ ఉంటారు. ఇలా రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మోస్ట్లీ మార్నింగే జరుగుతుంది ఈ ఓటింగ్, మార్నింగ్ జరుగుతుంది ఈ పోలింగ్ అని చెప్పేసి అనుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మార్నింగ్ మనం 10 గంటల వరకు వేచి చూసాము. అప్పటి వరకు మనకు దాదాపు 20% వరకే పోలింగ్ జరగడం, ఆ తర్వాత నుంచి కొంచెం పుంజుకొని 40% వచ్చింది. ఇప్పుడు 4 అవుతుంది, ఇంకా 40% దగ్గరే ఆగిపోయింది. మరి ఇది ఆగుతుందా, లేకపోతే ఇప్పుడు వారి విధి నిర్వహణలకు వెళ్ళిన ప్రజలు మరి ఇప్పుడు వచ్చి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి నిర్వహణ అనంతరం ఇక్కడికి వచ్చి మరి ఓట్లు వేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు ఎన్ని డివిజన్లు చూసుకున్నా, అటు రెహమత్ నగర్ చూసుకున్నా, యూసుఫ్ గూడ చూసుకున్నా, ఇటు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న శ్రీకృష్ణదేవరాయ సొసైటీ ఏదైతే ఎల్లారెడ్డిగూడలో ఉందో అక్కడ చూసాము, ఇటు రెహమత్ నగర్ చూసాం, బోరబండ చూసాం, ఎర్రగడ్డ, ఇలాంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు మందకోడిగానే జరుగుతున్న పరిస్థితి. ఒక సమయంలో ఎక్కువ జనాలు కనిపించినప్పటికీ ఇంకా ఎక్కడో మళ్ళీ మందగించిందనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా అంతే. వస్తున్నారు అంటే దాదాపు ఈరోజు 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు వారి ఓటు హక్కును నిర్వహించుకోవడానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే మెల్లిమెల్లిగా వస్తున్నారన్నది మాత్రం క్లియర్. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మనం దాదాపు చూసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ హై స్కూల్ షేక్పేట్ దగ్గర ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్న పోలింగ్ స్టేషన్స్ కూడా వచ్చేసి చూస్తే 11, 13, 14, 15 ఇలాంటి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే మొత్తానికి ఇక్కడ పోలింగ్ అయితే నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ లోకల్ షేక్పేట్. అంటే మీరు ఎప్పటి నుంచో వేస్తూ ఉంటారు ఓట్లు? అంటే జనరల్గా చూస్తుంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని ఈసారి చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. ఫోన్స్ పెట్టుకోవడం కానీ అంత ఈసారి అయితే చాలా బాగుంది లాస్ట్ టైం కంటే. ఎంత సమయం పట్టింది ఓటు వేయడానికి? 1 మినిట్ లోపే అయిపోయింది నాకైతే. 1 మినిట్ ఓన్లీ. అంటే లోపలికి వెళ్ళిన పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఎవరెవరు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అక్కడ బాగానే ఉంది, ఫాస్ట్గానే అయిపోయింది. అవును, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక పక్క చూస్తే నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే లేరు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కోసం ఓటింగ్ జరుగుతుంది. కానీ చూస్తే అసలు ఎక్కువగా జనాలు కనిపించడం లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటారా, లేకపోతే బై ఎలక్షన్ అని చెప్పేసి లైట్ తీసుకున్నారు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? అట్లా ఏం లేదు, నాకు తెలిసి బూత్లు పెంచినట్టున్నారు. క్రౌడ్ ప్రాబ్లం ఉండకుండా బూత్స్ పెంచినట్టున్నారు. 400 దాకా. అవును, అట్లా క్రౌడ్ తక్కువగా అనిపిస్తుంది నాకు. అట్లేం లేదు, ఓటింగ్ వేస్తారు కంపల్సరీ, ఇవ్వాల్సిందే కూడా. అవును. సో చూస్తున్నారు కదా, అంటే దాదాపు 6 గంటల వరకు అయితే ఈ ఎలక్షన్ నడుస్తూ ఉంది. అలాగే మనం ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటి, మాకు ఏ అభ్యర్థి వచ్చినా పర్వాలేదు, ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి అని అంటున్నారు. మరి ఈ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఓట్లు వేయడానికైతే వస్తారు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపు 139 ఇక్కడ ఉన్న ఈ ఏవైతే పోలింగ్ బూతులు ఉన్నాయో ఇందులో ముఖ్యంగా 400కు పైగా ఈ స్టేషన్స్ ఉన్నాయి. మరి దాంట్లో ఎక్కువ స్టేషన్స్ అవ్వడం వల్ల మరి మనకు క్రౌడ్ చాలా తక్కువ కనిపిస్తుందేమో అని అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ చూసుకున్నా కూడా దాదాపు 5 స్టేషన్స్ ఉన్నాయి. అంటే వారి నెంబర్లో సీరియల్ నెంబర్స్ ప్రకారం కావచ్చు, ఇక్కడ మనకు అసిస్టెంట్స్ బూతులు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా చూసుకుంటే దాదాపు 400కు పైగా ఈ స్టేషన్స్ ఉండడం వల్ల మరి మనకు క్రౌడ్ తక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మనకు జనరల్గా ఇప్పుడు బై ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అందులో చూసుకుంటే మాత్రం తెలంగాణ మాత్రమే లీస్ట్లో ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఈసీ నుంచి వచ్చిన ఒక నివేదికలో ఉంది. అంటే దాదాపు 40% అని అంటే మిగతా దాంట్లో మాత్రం 48, 50 ఇలా అన్ని మిగతా రాష్ట్రాలలో ఏదైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఇప్పుడు బీహార్లో కూడా బై ఎలక్షన్ నడుస్తుంది. అక్కడ కూడా దీనికి సంబంధించి మనకు పూర్తిగా అంటే
మన విషయానికి వస్తే మాత్రం మనం లీస్ట్లో ఉన్నామన్నది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి దీన్ని పెంచే విధంగా అంటే మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకోకుండా జస్ట్ మనం రీసెంట్గా జరిగిన ఈ 2023 ఎన్నికలకు శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా లీస్టే అని చెప్పుకోవాలి. మరి దీన్ని పెంచే క్రమం అంటే ఇంకొక 2 గంటల సమయం మాత్రమే ఉంది. మరి ఈ 2 గంటల సమయంలో మరి ఏమైనా ట్విస్ట్ అవ్వచ్చు. అంటే ఒక పక్క మనం చూస్తున్నాము ఫెసిలిటీస్ పెంచారు, అలాగే ఇంతకు ముందే సజ్జనర్ కూడా ప్రకటించారు ఏంటంటే దాదాపు సీసీ కెమెరాల నిఘా ఉంది, అలాగే డ్రోన్లు కూడా మేము పెంచాము, కేవలం 139 కాదు ఇంకెక్కువ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇంకా ఓట్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ఈసీఏ కాదు ఇంకా ఇటు సజ్జనర్ కమిషనర్ కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎవరైనా అవాంఛనీయ ఘటనలు కావచ్చు, లేకపోతే ప్రజల్ని వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అలాగే శ్రీరామచంద్ర నాయకు, అలాగే శ్రీరామ్ దాస్ పై కూడా మధురనగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశారు శశిరేఖ. అలాగే మాజీ ఎమ్మెల్యేలు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, అలాగే శ్రీ మెతుకు ఆనంద్ మీద కూడా బోరబండ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అంటే ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క ఇటు అధికారులతో పాటు ఇంకో పక్క ఇటు కమిషనర్ కూడా అదే విషయం చెప్తున్నారు. ఆల్రెడీ కేసులు నమోదు చేశాము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇటు ఇంతకు ముందు కూడా జిహెచ్ఎంసీ కూడా దీని మీద ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే పొలిటికల్ ప్రెస్ మీట్స్ ఏమైనా ఉంటే అది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కలిపి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రొహిబిట్ చేస్తున్నాము, నిషేధిస్తున్నాము, అది వేసితే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి ఇటు ఈసీ కూడా మనం ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. మరి ఇన్ని నిబంధనల మధ్యలో ఇప్పుడు ఒక పక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నడుస్తుంది. మరి ప్రజలు ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది శశిరేఖ.